లాంజలస్‌కు సినిమా అక్కడెక్కడో ఫస్ట్ షో వేశారన్నారు. వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే గారు ఇండియాలో, భారతదేశంలో ఒక సినిమా తీసుకొచ్చారు. అదేంటి వాళ్ళు బాంబేలో చేస్తారని రఘుపతి వెంకయ్య నాయుడు గారు సౌత్ ఇండియాలో మనకు తెలుగు. అక్కడ టాకీ వచ్చింది. ఇక్కడ ఆలమారా తీశారు హిందీలో. ఆలమారా వాళ్ళే తీస్తారా మనం ఎందుకు తెలియని హెచ్ఎం రెడ్డి గారు ఇక్కడ టాకీ తీశారు. అలాగే తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ సెటిల్ అయిపోయి, హిందీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోయి అన్ని 100 కోట్ల సినిమాలు చేస్తానే. ఒకరోజు సురేష్ బాబు నన్ను అడిగాడు, భరద్వాజ్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, తెలుగు ఫిలిం 100 crores చేయాలన్నాడు. నీ జీవితంలో చేయలేపో అన్నా నేను. తర్వాత రాజమౌళి గారు బాహుబలి తీశాడు. అంటే అప్పటికే శంకర్ గారు తమిళ్లో పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు తీయటం మొదలెట్టారు. 100 కోట్లు కలెక్ట్ చేయటం తమిళ్లో కూడా మొదలైనవి. ఆ టైంలో రాజమౌళి గారు వచ్చి బాహుబలి తీసి తెలుగువాడి సత్తా చూపించాడు. అక్కడి నుంచి బాహుబలి 2 తీసి 1000 కోట్లు చేయొచ్చు. నేషనల్ మార్కెట్కి వెళ్ళాము. ఇంటర్నేషనల్ మార్కెట్కి పార్ట్ 2తో తీసుకెళ్ళిపోయారు. సో అట్లా ఎవళ్ళకి వాళ్ళు ఇదో చేస్తున్నారు. ఇవాళ ఇంత ఉన్న చరిత్ర ఉన్న ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళు వెళ్ళలేరు. చివరికి పెద్దగా సినిమాలు తీయని నా ఆఫీస్లో కూడా నేను ఎవరిని రానివ్వను, అంత ఇంపాసిబుల్. సో అలాంటి తరుణంలో అజరు ఆయన ఎక్కడికో వెళ్ళి సినిమా ట్రై చేయటం కంటే ఆయనే ట్రై చేయాలి. ఆయనకి ఆర్టిస్టులు కూడా దొరకరు. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళు అంటే ఆలోచిస్తారు, చెయ్యాలా వద్దా, నువ్వు కాదన్నా ఇంకెవరన్నా పెట్టుకో, లేకపోతే వేరే హీరోని తీసుకురా, వేరే డైరెక్టర్ని తీసుకురా, ఇవన్నీ మాట్లాడతారు. అందుకని ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఊళ్ళోనే ఉండి వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళనే తీసుకుని వాళ్ళ ఊళ్ళో వాళ్ళనే ట్రైన్ చేసి వాళ్ళ ఊళ్ళోనే సినిమా తీసి చేశాడు. అద్భుతమైన సినిమా తీసుంటాడు అనుకుంటున్నాను. ఆ ట్రైలర్లో చెప్తున్నాడు, ఆ ట్రైలర్లో కూడా ప్రమోషనల్ సాంగ్లో కూడా చెప్తున్నాడు, మేము తీసాము, కొత్త వాళ్ళం వచ్చాము, కొత్త సినిమా తీసాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఛాన్స్ ఇస్తారు. అయితే ఒకటేంటంటే నాకు ఇంతమంది 100 మందిని తీసుకుని ఒక్క అమ్మాయినైనా పెట్టలేదు ఏంటని కొంచెం బాధగా ఉంది. సినిమాలు ఉన్నారా లేరంట. అయితే ప్రప్రథమ చిత్రం ఓన్లీ పురుషులతో తీసిన అంటే యాదేనని సునీల్ దత్ గారు ఒక సినిమా తీశారు. ఆయన సింగిల్ యాక్టర్ చేశాడు. ఆయన సింగిల్ యాక్టర్ కాబట్టి వదిలేసాం. బట్ ఇక్కడ 100 మంది తీసుకుంటే ఒక్కళ్ళు దొరకలేదా? ఒక్కడు దొరకలేదు. కథ అట్లా ఉన్నాను. సరే, స్త్రీ పాత్ర లేని కొత్త సినిమా. సో సినిమా ఇండస్ట్రీలో ఇంకో చరిత్ర. మొత్తం కొత్త వాళ్ళు, ఆ ఊరు వాళ్ళతో, ఆ ఊరి అతను తీసిన సినిమా, ఆ ఊళ్ళో ఆడవాళ్ళు లేని సినిమా, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లేని సినిమా, ఇంత చరిత్ర సినిమా తీసి అజర్ ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు. అంటే రేపు రిలీజ్ అయినాక ఎలా ఉంటుందో తెలీదు, ముందు మాత్రం చేశాడు. ఈ సినిమా ఎంత అంటే ఇవాళ నేను చెప్పిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్లారు. సో ఇవాళ రోజు ఏదో మాకు పని పాట లేదు, నాలాంటి వాళ్ళకి పర్టికులర్గా మా గొట్టం దొరికితే ఏదో మాట్లాడుతూ ఉంటాం, అది అంటాము, ఏదో అది ఏంటి కాస్టింగ్ కోచ్ ఏదో 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 ఒకటి సినిమా ఇండస్ట్రీ మీద చవాకులు పేలుతూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎందుకండి, ఎవడండి చేసేది? నేను చేసుకుంటాను, నేను చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళు అతను ఆ ఊళ్ళో పెట్టి తీసి చూపించి తన గొప్పతనం ఏదో చూపించాడు. బట్ రేపు ప్రజలు చెప్పాలి, మీరు ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉందని మీరు చూసి అతన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి.